ధనవంతుడు ఎవరు కొడుకుని చేశాడు కదా, కొడుకుకి ఇచ్చేశాడు బరువు బాధ్యతలు. కొడుకు ఏం చేస్తున్నాడంటే వ్యాపారం చేస్తున్న కొద్దీ, డబ్బు సంపాదించే కొద్దీ దేవుని మర్చిపోయాడు. బాధ్యతలు పెరిగిపోయి డబ్బు వచ్చేస్తుంది, డబ్బు విపరీతంగా వచ్చేస్తుంది. ఇక డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. డబ్బు ఉంది కదా ఇంకా మనకేంటి తిరిగి అనుకున్నాడు. కొన్ని రోజులకి అతను కొన్ని బలహీనతలు వచ్చేసి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళారు, మా నాన్న నాకు వ్యాపారం ఇచ్చాడు, నేను చాలా ఘోరమైన పొరపాట్లు చేశాను, చచ్చిపోతే దేవుని సన్నిధికి వెళ్తానా అని అడిగాడు అతను దైవ సేవకుని. ఆ దైవ సేవకుడు ఏమన్నా అంటే, నువ్వు వెళ్ళిరా, ఇంటికి వెళ్ళి మా నాన్న ఇద్దరం వెళ్తామని అడిగాడు. సరే నువ్వు వెళ్ళి ఒక కొండ కొనుక్కురా, కొండ మట్టి కొండ, కొన్ని గులకరాళ్ళు తీసుకురా, తర్వాత ఒక వెన్న ముద్ద తీసుకురా, వెన్నపూస అనేది వెన్న ముద్దను తీసుకురా అంటే ఆ ధనవంతుడు యవనస్తుడు డబ్బు పిచ్చోడు వెళ్ళి ఒక కొండ, గులకరాళ్ళు, వెన్నపూస తీసుకొచ్చిన తర్వాత గులకరాళ్ళు కుండలో పెట్టమన్నాడు. కుండలో గులకరాళ్ళు వేసాడు. తర్వాత వెన్నపూస ఆ కుండలో పెట్టమన్నాడు, కుండలో పెట్టాడు. ఇది తీసుకుని వెళ్ళి నదిలో కానీ చెరువులో కానీ పెట్టి ఏంటిది కొండ పగలగొట్టమన్నాడు. అర్థమవుతుందమ్మా? వినాలి. ఈ కుండను తీసుకుని వెళ్ళి నదిలో పెట్టి, అంటే కుండలో ఏమున్నాయి? గులకరాళ్ళు, తర్వాత వెన్న ముద్ద ఉంది. ఇది తీసుకుని వెళ్ళి నదిలో ఉంచి చెరువులో ఉంచి పగలగొట్టు అన్నాడు. సరే ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే యవనస్తుడు తీసుకెళ్ళి ఆ కొండను తీసుకుని వెళ్ళి చెరువులో, ఏంటంటే సత్యాన్ని మనం గ్రహించాలి ఎప్పటికైనా సరే. సత్యము సత్యమే, న్యాయమే, అబద్ధమే, నిజమే. కొంతమంది నిజమైన మాటలు చెప్తే, అరే చెల్లి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంకా చేయకూడదు, ఇది చేసేది నువ్వు పొరపాటు అంటే జీవితంలో వాళ్ళతో మాట్లాడరు. నువ్వు చేసేది కరెక్ట్ అన్నావు, ఎన్నిసార్లు అయినా మాట్లాడతాడు. నువ్వు చేసేది రాంగు చెల్లి, నువ్వు చేసేది తప్పు అని ఒకవేళ నేను చెప్పి ఇంటికా నుంచి వచ్చాను, మళ్ళీ నేను వెళ్ళాక మళ్ళీ నా మొహం చూడదామే అంతే. ఎందుకని? నువ్వు చేసేది తప్పు అన్నావు కదా. తప్పుని తప్పనకూడదు. ఈ రోజుల్లో నువ్వెంత తప్పు చేసినా నిన్నే ఎంకరేజ్ చేయాలి. నేను భలే మంచివాడు, తప్పేముంది తమ్ముడు, నువ్వు చేసేది ఏమో తప్ప, చెల్లి తప్పేముంది, ఈ రోజు కామన్, ఆడిని ప్రేమించడం కామన్, అదేంటి తప్పు? పానీని ఫాదర్ గారు యవనస్తులు వదిలేయండి అంటారు. అమ్ము బాబోయ్, పానీని ఫాదర్ గారు యవనస్తులని అన్నవాళ్ళు అబ్బబ్బబ్బబ్బబ్బా అక్క భలే చెప్పిందిరా అని అక్క సపోర్ట్ చేస్తారు. కానీ ఈయన ఎప్పుడు అంతే, ఈయన ముసలోడు, మమ్మల్ని కూడా ముసలోళ్ళలాగా ఉండమంటారా అంటారు. సత్యము చెప్పినప్పుడు వాక్యానుభవం ఉన్న వాళ్ళు ఆలకించి మారుతారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాలి. ఈ కొండను తీసుకువెళ్ళి చెరువులో పెట్టి టమేళ్ళని పగలగొట్టాడు, డాముని పగలగొట్టారు. కొండను పగలగొట్టినప్పుడు రాళ్ళు మునిగిపోయి వెన్నపూస తేలది. అప్పుడు ఆ దైవ సేవకుడు అంటాడు, బాబు నువ్వు కొండను పగలగొట్టావు కదా, మునిగిపోయిన రాళ్ళు తేలిన వెన్నపూస దేనికి గుర్తంటే, అంటే ఇది సత్యం, రాళ్ళు మునిగిపోవాలి, వెన్నపూస ఖచ్చితంగా తేలాలి, అది సహజం అని చెప్పి ఏమన్నాడంటే, మంచి వాళ్ళు ఎప్పటికైనా దేవుని సన్నిధికి చేతది సత్యం. రాళ్ళు ఎట్ట మునిగిపోయి వెన్నపూస ఎలా తేలిందో, మంచి వాళ్ళు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని సన్నిధికి వెళ్తారు. చెడ్డవారు దేవుని సన్నిధికి వెళ్ళరు. ఈ రాళ్ళు ఎలా అంటే, రాళ్ళు మునగటం ఎంత సత్యమో, వెన్నపూస నీటిలో తేలటం ఎంత సత్యమో, అలాగే రక్షించబడిన వారు దేవునికి సన్నిధికి వెళ్తాం అంతే సత్యము. రక్షించబడిన వారు నశించిపోవటం కూడా అంతే సత్యము. నువ్వు నిజంగా రక్షణ పొందినప్పుడు ఎవరు ధైర్యంగా దేవుని చూడటానికి వెళ్ళారు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత
దేవునికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి 3వ రోజు సమాధి వద్దకు వెళ్ళిన స్త్రీ ఎవరు? మగ్దలేని, మరి ఒకప్పుడు దెయ్యములు పాపముతో నింపబడిన ఆ స్త్రీ ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళగలిగింది అంటే కారణం ఏంటంటే తెలుసా? ఆమె నాలో ఎలాంటి పాపం లేదు, యేసయ్య తన రక్తముతో నా పాపాన్ని కడిగాడు, యేసయ్య తన రక్తముతో నా పాపాన్ని కడిగాడని ధైర్యంగా ఒక సాక్షిగా నిలబడి దేవుని సమాధి వద్దకు వెళ్తున్నప్పుడు దేవుణ్ణి ఆమె చూడగలిగింది. ఒకవేళ ఆమెలో పాపం ఉంటే దేవుణ్ణి చూడగలిగేది కాదు. ఒకవేళ ఆమె మారకపోతే, రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే దేవుణ్ణి చూడగలిగేది కాదు. ఒకప్పుడు పాపిగా ఉన్న ఆమె ఈరోజు దేవుణ్ణి చూడగలుగుతుందంటే, దేవునితో మాట్లాడగలుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? పాపాన్ని పక్కన పెట్టి రక్షణ మార్గంలో నడుస్తుంది. కాబట్టి ఎవరిని చూడగలిగింది? దేవుణ్ణి చూడగలిగింది.